Hi viewers, welcome to Satya Online IAS Academy. నేను భిక్షపతి హైదరాబాద్లో కరెంట్ అఫైర్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ సెషన్లో మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నటువంటి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి మొదటి టాపిక్ పైన మనం డిస్కస్ చేద్దాం. మొదటి టాపిక్ పైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నటువంటి మొదటి టాపిక్ పైన మనం డిస్కస్ చేద్దాము. అయితే ఆ మొదటి టాపిక్ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి టాపిక్ సమీకృత శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మరియు శాస్త్ర సాంకేతిక విధానాలు. సో ఇందులోకి మనకి ఒక 3 or 4 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా నుండి. సో మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ మనకి ఇంపార్టెంట్ అనే విషయం వ్యూయర్స్ దయచేసి పాజిటివ్ కోణంలో ఆలోచిస్తూ ఈ టాపిక్ వినే ప్రయత్నం చేయండి. మరి సమీకృత శాస్త్ర సాంకేతిక విజ్ఞానము శాస్త్ర సాంకేతిక విధానాలు అంటే ఇంటిగ్రేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం మనం గమనించినట్లయితే అది ఎలా ఉపయోగపడుతుంది మానవాళికి, దాంతోపాటుగా మరి మన దగ్గర ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మన భారత ప్రభుత్వం ఉన్నటువంటి ఈ శాస్త్ర సాంకేతిక విధానాలని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే 1958 నాటి మరి శాస్త్ర సాంకేతిక విధానం, దాంతోపాటుగా 1958 తర్వాత 1983 తర్వాత 1993 తర్వాత 2003 తర్వాత 2013. సో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఆ శాస్త్ర సాంకేతిక విధానంలోని అంశాలు కూడా మనకి ఇంపార్టెంట్గా చెప్పాలి. సో ఇది దీంతో పాటుగా ఈ సమీకృత ఈ మొదటి టాపిక్ అయినటువంటి సమీకృత శాస్త్ర సాంకేతిక విజ్ఞానము తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాల్లో మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మన భారతదేశంలో మరి శాస్త్రవేత్తలు సాధించినటువంటి విజయాలు, అంతేకాకుండా వాళ్ళ యొక్క పరిశోధనలు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ శాస్త్రీయ పరిశోధన సంస్థలు, ఆ శాస్త్రీయ పరిశోధన సంస్థలు సంబంధించిన విషయంలో మరి వాళ్ళు అవి ఎక్కడ ఉన్నవి, అవి ఎక్కడ స్థాపించారు, వారికి ఎవరు అధిపతులు ఉంటే వాళ్ళకి సంబంధించిన చైర్మన్స్ పైన మనం డిస్కస్ చేయవలసిన అవసరం అనేది ఈ మొదటి టాపిక్ లో ఉంటుంది. అంతేకాకుండా మన జాతి నిర్మాణం అంటే భారత జాతి నిర్మాణంలో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర అనేది ఎలా ఉంది, ఇలాంటి అంశాలపైన కూడా ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేస్తాం. మరి ఈ సమీకృత శాస్త్ర సాంకేతిక విధానంలో మనం గమనించినట్లయితే సమీకృత శాస్త్ర సాంకేతిక విజ్ఞానము ఎలా ఉపయోగపడుతుంది మన భారతీయులకి, మన భారతదేశంలో అంటే ఉత్తమ మానవ జీవనానికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మరి ఆవిష్కరణ పాత్ర ఎలా ఉంది ఉత్తమ మానవ జీవనానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు తెలుసు పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పాటు వస్తున్న నూతన టెక్నాలజీ వలన మానవుడు తన యొక్క జీవన ఆర్థిక కార్యకలాపాల్లో వేగాన్ని, సామర్థ్యాన్ని మరి ఖచ్చితాన్ని పెంపొందించగలుగుతున్నాడు. సో ఆ విషయాన్ని గమనించాలి. వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా దూర ప్రాంతాలు వెళ్లకుండానే సెల్ ఫోన్లతో మనము ఒక విధంగా సమాచారం చేరవేయడం, దాంతో పాటుగా ఈరోజు నగదు రహిత లావాదేవీలు వాటిని యూజ్ చేసుకొని మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా డబ్బును ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా చాలా విషయాలు మనకు జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ప్రముఖంగా అంటే వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచడంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, ఆవిష్కరణ పాత్ర బాగుందని మనం చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా మరొక అంశం గమనించినట్లయితే ఈరోజు బుల్లెట్ రైల్ సిస్టమ్ రావడం జరిగింది, దాంతో పాటుగా సూపర్ సానిక్ విమానాలు రావడం జరిగింది, యుద్ధ విమానాలు రావడం జరిగింది. దాంతో పాటుగా ఈ ఆహారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని కూడా ఆ విధంగా పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా ఉత్తమ మానవ జీవనానికి మనకు ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ రైల్ సిస్టమ్ మనకు నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్తమ మానవ జీవనానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనే పాత్ర బాగుందని మనం చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా మరొక అంశం మీరు గమనించినట్లయితే ఈరోజు పెరుగుతున్న జనాభాకి కావలసినటువంటి కనీస అవసరాల కల్పనలో కూడా ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనే పాత్ర అనేది ఉందన్నమాట. ఓకేనా, పెరుగుతున్నటువంటి జనాభాకు కావాల్సినటువంటి అనేక కనీస అవసరాల కల్పనలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించే ఉంటారు ఈరోజు ఓకేనా బయోటెక్నాలజీ అంటే జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం యూజ్ చేసుకొని ఈరోజు ఏం చేస్తున్నాం, పంట మొక్కల్ని మనం తయారు చేస్తున్నాం. ఆ విషయం గమనించి గృహ నిర్మాణంలో కూడా ఈరోజు ఈ యొక్క నూతన సంబంధించినటువంటి ఈ కావాల్సినటువంటి కనీస అవసరాలని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా తీసుకుంటున్న విషయాన్ని మనం గమనించండి. దాంతో పాటుగా ఈరోజు 3D ప్రింటింగ్ అని, బయో ప్రింటింగ్ అని ఇలాంటి రకాల నిర్మాణ రంగ టెక్నాలజీ ద్వారా నిర్మాణ రంగంలో ఈరోజు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ద్వారా పెను మార్పులకు ఆ విధంగా సృష్టిస్తున్నాము కూడా. సో ఇది మనకు ఒకటి అన్నమాట. అంటే సమీకృత శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ద్వారా ఉత్తమ
మానవ జీవనానికి సైన్స్ అండ్ టెక్నాలజీ కృషి ఉపయోగపడుతుంది. పెరుగుతున్నటువంటి జనాభాకు కావాల్సినటువంటి కనీస అవసరాల కల్పనలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సురక్షిత్వాన్ని అంటే ఒక ప్రొటెక్షన్ని, ఒక సురక్షిత్వాన్ని ఆ విధంగా పెంపొందించడంలో కూడా, సో దానిలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రముఖ పాత్ర అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గమనించినట్లయితే గనుల తవ్వకం, మైనింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే మనిషి వెళ్ళడం జరిగిన ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, అక్కడ ఒక మానవ నష్టం అనేది జరుగుతుంది. అలా కాకుండా రోబో టెక్నాలజీని వాడడం వల్ల సో మానవ నష్టాన్ని తగ్గించగలుగుతున్నాం. అంతేకాకుండా ఈరోజు వ్యవసాయ రంగంలో ఈ యొక్క సంబంధించినటువంటి మనం ఈ హార్వెస్టర్లు, క్రషర్లు వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే దానికి మనం చాలా ఉపయోగపడుతుంది. మ్యాన్ పవర్ కూడా మనం తగ్గించుకోగలుగుతున్నాం. దాంతోపాటుగా ఈరోజు చాలా విషయాల్లో పరిశ్రమల్లో ఉపయోగించే అనేక రోబోట్లు, తర్వాత ఈ ఆపరేషన్ సెన్సార్ సిస్టమ్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఒక సురక్షితమైనటువంటి ఒక పాత్ర అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పోషించడం జరుగుతుంది. తర్వాత మరొక అంశం ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది అంటే వైద్య ఆరోగ్య రంగంలో కూడా ఈ శాస్త్ర సాంకేతిక పాత్ర అనేది అమోఘంగా ఉంది. ఈ వైద్య ఆరోగ్య రంగంలో మనం గమనించినట్లయితే ఈరోజు క్యాన్సర్ అండ్ కార్డియోవాస్క్యులర్ ఈ సంబంధించినటువంటి వాటిలలో ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, క్యాన్సర్ మరియు కార్డియోవాస్క్యులర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా, ఇన్ఫెక్షన్ తగ్గించే విధంగా పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ ఈ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆ సంబంధించిన ఇన్ఫెక్షన్ని మనం ఆ విధంగా తగ్గించడానికి స్కోప్ ఉంది. దాంతోపాటుగా ఈ క్యాన్సర్ కణాలలో, శరీరంలో క్యాన్సర్ కణాలు సోకినప్పుడు ఆ క్యాన్సర్ కణాలను మాత్రమే నాశనం చేయడానికి ఆ విధంగా ఈరోజు డ్రగ్ డెలివరీ సిస్టమ్ రావడం జరిగింది. దానిపైన కూడా మనకి ఈరోజు వైద్య రంగంలో, ఈ ఆరోగ్య రంగంలో మనకు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర అనేది మనకుంది. అంతేకాకుండా ఈ క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా మనం శరీరంలో పాడైపోయినటువంటి కణజాలాలను, అవయవాలను మనం పునరుద్ధరించడానికి మనం ఒక టెక్నాలజీని ఈరోజు తయారు చేయడం జరిగింది. దాన్ని రీజనరేషన్ మెడిసిన్గా చెప్తాం, రీజనరేషన్ మెడిసిన్. సో అలాంటి అన్ని కూడా మనకి ఈ యొక్క సమీకృత శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ద్వారా మనం ఈరోజు బెనిఫిట్ అనేది పొందుతున్నాం. అంటే అడగడానికి స్కోప్ ఎలా ఉంది, ఈరోజు స్కోప్ ఎలా ఉంది, ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరి ఎలాంటి ఒక ఉపయోగం ఉంది, ఈ కింది వాళ్ళ ఉపయోగం కానిది ఏంటి, ఇందులో సంబంధించిన అంశం కానిదేని అడగడానికి ఆస్కారం ఉంది. మనకు ఉత్తమ మానవ జీవనానికి ఉపయోగపడుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. పెరుగుతున్న జనాభాకు కావాల్సినటువంటి కనీస అవసరాల కల్పనలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరొక అంశం గమనించినట్లయితే సురక్షితత్వాన్ని పెంపొందించడంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. దాంతోపాటు వైద్య ఆరోగ్య రంగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. మరొక అంశం మనం గమనించినట్లయితే పర్యావరణ పరిరక్షణలో కూడా ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్యావరణ పరిరక్షణ విషయంలో గమనించినట్లయితే ఈరోజు అనేక టెక్నాలజీని మనం వాడుతున్నాం. ఎకో ఫ్రెండ్లీ బల్బును అంటే పర్యావరణ అనుకూలమైనటువంటి ఒక బల్బ్స్ని మనం వాడుతున్నాం. దాంతోపాటుగా ఈరోజు గమనించినట్లయితే ఈరోజు అనేక పునర్వినియోగ ఇంధన వనరులను మనం ఆ విధంగా శక్తిని ఉత్పత్తి చేసే పరికరాల తయారీలో కూడా ఈరోజు మనం పర్యావరణ పరీక్షలో భాగంగా ఈ శాస్త్ర సాంకేతిక టెక్నాలజీని వాడుతున్నాం. అంతేకాకుండా చమురు వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియల అభివృద్ధి కూడా ఇటీవల కాలంలో ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఆ విధంగా పరిశోధనలు జరుగుతున్న విషయం తెలుసుకోవాలి. చమురు వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియల్ అభివృద్ధి కూడా జరుగుతున్న విషయం గమనించండి. సో ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సూడోమోనాస్ పుటిడా, ఈ సూడోమోనాస్ పుటిడా అనే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే చమురు వర్గాలను ఆ విధంగా విచ్ఛిన్నం చేస్తుంది. సో అలాంటి ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంది. సూడోమోనాస్ పుటిడా ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చమురు వ్యర్థాలను మనం ఏం చేస్తున్నామంటే విచ్ఛిన్నం చేసే ఒక బ్యాక్టీరియాలు ఆ విధంగా అభివృద్ధి చేస్తుంది. దాని విషయం గమనించండి. సూడోమోనాస్ పుటిడా ఒక చమురు వ్యర్థాలని నిర్వీర్యం చేసే, విచ్ఛిన్నం చేసే ఒక బ్యాక్టీరియా అన్నమాట. ఇవన్నీ కూడా ఎలా జనరేట్ చేయగలుగుతున్నామంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఈ బయోటెక్నాలజీని వాడుకుంటూ అలా చేసిన విషయం తెలుసుకోవాలి. దీంతో పాటుగా మరొక అంశం ఈరోజు మనం చూసినట్లయితే మరి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దైనందిన జీవితంలో ఇంకా వాడుకోవడానికి ఎలా మనం ప్రోత్సాహం చేయాలంటే మన విద్యా శిక్షణలో అంటే ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్లో ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం
విరివిగా యూజ్ చేసినట్లయితే అది మనం భవిష్యత్ తరాలకి మనకు ఉపయోగపడే అవసరం ఉంది. అంతేకాకుండా ఒక శాస్త్రీయ వైఖరి, ఆ శాస్త్రీయ దృక్పథం అనేది ఆ కోణంలో ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మనకు ఒక చిన్న ఏరియా అంతా కూడా ఈ సమీకృత శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పైన. ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ టైంలో మనకి ఇంపార్టెంట్ ఇంకొకటి ఏరియా ఇక్కడ శాస్త్ర సాంకేతిక విధానాలు. సో వీటిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం అనేది ఉంది. మరి శాస్త్ర సాంకేతిక విధానాలు అనేది అవసరం మనకు ఎందుకు వచ్చింది మన దేశంలో అంటే, ఈరోజు గమనించినట్లయితే ఒక దేశం యొక్క అభివృద్ధి చెంది మరొక దేశం అనేది అభివృద్ధి అనేది వేటిపైన ఆధారపడుతుందని మనం అంచనా చేస్తే, ఒక దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు, ఒక దేశంలో ఉన్నటువంటి ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి, దాంతోపాటుగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఈ మూడింటిపైనే ఒక దేశం అనేది ఒక అభివృద్ధి అనేది ఆధారపడి ఉందని చెప్పేసి మనం భావించవచ్చు. అలాంటప్పుడు దేశంలో సహజ వనరులు, పెట్టుబడులు ఉన్నప్పటికీ కూడా ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేకపోతే ఏమవుతుందంటే దేశం అనేది వెనుకబడతనానికి గురవుతున్న పరిస్థితి మనం గమనించాలి. అందుగురించే ఈ సహజ వనరులు మరియు పెట్టుబడులు ఒక మాదిరిగా ఉన్నప్పటికీ సరైన టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వలన మనం ప్రణాళికల్ని రూపొందించుకోవడం, సరైన లక్ష్యాలని సాధించలేకపోవడం అనేది మనం గతంలో జరిగింది. అందుగురించే మనకు ఈ విషయాన్ని గమనించి మనకు ఓమీ జహాంగీర్ బాబా వ్యూవర్స్ తెలుసు, భారతదేశ అణుశాస్త్ర పితామహుడిగా ఆ విధంగా గుర్తింపు పొందినటువంటి ఓమీ జహాంగీర్ బాబా సహాయంతో మరి 1958లో మరి మొదటి శాస్త్ర సాంకేతిక విధానం అనేది రావడం జరిగింది. మొదటి శాస్త్ర సాంకేతిక విధానం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, SIT పాలసీ, జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మరి ఎప్పుడు వచ్చింది మొదటిసారి అంటే 1958లో. మరి నెహ్రూ దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం, దానికి ఆమోదం కూడా జరిగింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ప్రముఖ పాత్ర వహించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఓమీ జహాంగీర్ బాబా. సో మరి ఈ 1958 అంటే 1958లో వచ్చినటువంటి మొదటి శాస్త్ర సాంకేతిక విధానం లోని ఒక విషయాలు ఏమున్నాయి, దానిలో ఉన్నటువంటి లక్ష్యాలు మనకి ఎలా ఉన్నాయి అనే అంశాన్ని మనం గమనించుకోవాలి. 1958 నాటి శాస్త్ర సాంకేతిక విధానంలో మరి 1958 నాటి శాస్త్ర సాంకేతిక విధానంలో ముఖ్యమైనటువంటి అంశాలు మనం గమనించినట్లయితే, దేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహించి ప్రచారం చేసి అభివృద్ధి చేయడం. దేశంలో మనకి ఈ శాస్త్ర సాంకేతిక విధానాన్ని, ఒక శాస్త్ర సాంకేతిక విధానాన్ని, సైన్స్ అండ్ టెక్నాలజీని, ఆ విజ్ఞానాన్ని ఏం చేయడం అంటే దాన్ని ప్రోత్సహించడం, తర్వాత ప్రచారం చేయడం. అంటే SIT యొక్క ప్రోత్సాహం అనేది అవసరము, అంటే ఎంకరేజ్మెంట్ అవసరం. ఇంకొకటి ఏంటంటే దాని యొక్క అవసరం ఎలా ఉంటుందని చెప్పేసి ప్రచారం కూడా చేయడం. అంటే దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోత్సహించడం, ప్రచారం చేయడం అనేది ఒకటి లక్ష్యము. తర్వాత మరొక విషయం గమనించినట్లయితే, దేశంలో అత్యున్నత విద్యా ప్రమాణాల శాస్త్రవేత్తలను తయారు చేయడము, వారిని దేశ సంపదగా భావించడం. సో అత్యున్నతమైనటువంటి శాస్త్రవేత్తల్ని మనము తయారు చేయడం, అంటే దేశంలో అత్యున్నతమైన శాస్త్రవేత్తలను తయారు చేయడంతో పాటు ఈ శాస్త్రవేత్తలు మనం దేనిగా భావించాలంటే వాళ్ళు కూడా ఒక దేశ సంపదగా వాళ్ళని మనం గుర్తించాలి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1958 సంబంధించిన విషయం ప్రకారం ఏముంది లక్ష్యం అంటే దేశంలో శాస్త్రవేత్తల్ని మనం తయారు చేయాలి. దాంతో పాటుగా ఆ దేశంలో ఉన్నటువంటి ఏదైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళు దేశ సంపదగా మనం భావించాలి, దేశ సంపదగా గుర్తించాలి. అంతేకాకుండా ఈ శాస్త్ర సాంకేతిక నైపుణ్యం ఉన్నటువంటి సిబ్బందిని తగిన విధంగా శిక్షణ ఇచ్చి అత్యంత వేగంగా వాళ్ళని ఆ యొక్క శిక్షణను మనం అమలు చేయాలి. ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సంబంధించినటువంటి శిక్షణను ఇవ్వడం, ఈ శిక్షణను చాలా వేగంగా మనం వాళ్ళకి ఆ విధంగా ఇవ్వడం, చాలా తొందరగా ఆ శిక్షణను పూర్తయ్యే విధంగా చూడడం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో శాస్త్ర సాంకేతిక నైపుణ్యం గల సిబ్బందిని తయారు చేసేందుకు అంటే శిక్షణ కార్యక్రమాలలో మనం వేగం అనేది పుంజుకోవాలి. ఇది భారత ప్రభుత్వం తరఫున జరుగుతుంది. ఏంటంటే శాస్త్ర సాంకేతిక నైపుణ్యం గల సిబ్బందిని తయారు చేసేందుకు శిక్షణ కార్యక్రమాన్ని అత్యంత వేగంగా మనం అమలు చేయాలి. అంటే ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పైన మనకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పైన శిక్షణ అనేది చాలా వేగంగా అధ్యయనం చేయాలి. దీన్ని వేగంగా అమలు చేయడం వల్ల మనకి ఏంటంటే శాస్త్రవేత్తలు వస్తారు, మనం దేశ సంపదగా గుర్తిస్తాం. దాంతో పాటుగా మరొక అంశం గమనించాలి. ప్రతి ఒక్కరిలో అంటే దేశంలో ప్రతి ఒక్కరిలో ఈ వైజ్ఞానిక సంబంధించిన ఆటిట్యూడ్ను, అంటే శాస్త్రీయ వైఖరిని, ఈ శాస్త్రీయ తృష్ణను, శాస్త్రీయమైనటువంటి వైఖరిని అభివృద్ధి చేయాలి. ఈ శాస్త్రీయ వైఖరిని అభివృద్ధి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నూతన విజ్ఞానాన్ని కనుగొనేందుకు
మనకు తగిన స్వేచ్ఛ అనేది మనకు వస్తుంది. అంటే దేశంలో ప్రతి ఒక్కరికి ఈ శాస్త్రం వైపు, సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు ఒక మంచి వైఖరి ఉండేటట్టు విధంగా చేయడం. సో అప్పుడే మనము ఆ శాస్త్రీయ వైఖరి ఉండడం వల్ల శాస్త్రం యొక్క గొప్పతనం తెలిసి ఆ యొక్క కొత్త పరికరాలను కానీ కొత్త ఆవిష్కరణలు కానీ అతను వాడుకునే అవకాశం మనకు ఉంటుంది. అది శాస్త్రీయ వైఖరి. దాంతో పాటుగా ఈ విద్యారంగంలో ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏం చేయాలంటే ఒకైనా ఇచ్చే విధంగా, వాటి వాతావరణానికి వ్యక్తులకు స్వతహాగా వచ్చే విధంగా ఇతరులకు పంచిపెట్టేలా అవకాశం అనేది ఉండాలి. అంటే ఈ విద్యారంగంలో ఒకైనా ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన క్లాసెస్ ఆ విధంగా చేయడం, అంతేకాకుండా విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ విధంగా ఉపాధ్యాయులు ఒకరికొకరు ఏం చేయడం అంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పైన మాట్లాడుకోవడం, ఇలా స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించాలి. అంటే దీని ఒక పాయింట్ ఏంటంటే విద్యారంగంలో అంటే కరికులంలో కూడా, అంటే విద్యారంగంలో పాఠ్య ప్రణాళికల్లో కూడా, విద్యారంగంలో కూడా శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఏం చేయాలంటే మాట్లాడుకునే విధంగా ఒక స్వేచ్ఛమైనటువంటి వాతావరణం ఇవ్వాలి. అంటే విద్యా వ్యవస్థలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే విధంగా కృషి చేయడం, దాని గురించి మాట్లాడుకోవడం అనేది చేయాలి. దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ఓకేనా, ఆ రోజుల్లో 1950s ఆ రోజుల్లో మనకు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉండేది కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తే ఇక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా దేశ ప్రజల్లో శాస్త్ర సాంకేతిక సృజనాత్మకతను గుర్తించి దాన్ని ప్రోత్సాహం చేయాలన్నమాట. ఇక్కడ స్త్రీ పురుష భేదం ఉండకూడదు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా భారతీయులుగా భావించాలి తప్ప ఇక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన ఆలోచింపజేసే విధంగా వాళ్ళకు ఒక ప్రోత్సాహం అనేది, ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలన్నమాట, స్త్రీ పురుష భేదం లేకుండా. సో దాంతో పాటుగా మరొకటి ఆ విషయాన్ని గమనించినట్లయితే శాస్త్రీయ విద్యా వ్యాప్తికి అందరము కృషి చేయాలి. ఒక పర్టికులర్గా భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక శాస్త్రీయ విద్య అంటే శాస్త్రం పైన ఈ సైంటిఫిక్ అప్రోచ్, ఇక శాస్త్రీయ విద్య అనేది మనకు ఈ యొక్క సైన్స్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. శాస్త్రీయ విద్యను అనేది ప్రోత్సహించాలి. ఎందుకోసం అంటే ఈ సాంప్రదాయ విద్య నుండి అప్పుడే స్వాతంత్రం వచ్చిన పరిస్థితి, దాంతో పాటుగా అప్పుడే మనకి ప్రణాళికల రూపకల్పన జరుగుతున్న పరిస్థితి. ఈ టైంలో మనకి ఇంకా సాంప్రదాయ విద్యలు ఉన్నాయి. అప్పటి నుండి మనం శాస్త్రీయ విద్యలోకి వచ్చి ఈ శాస్త్రీయ విద్య ఎలా ఉండాలంటే అందరినీ ప్రోత్సహించే విధంగా, అన్ని రకాలుగా ప్రోత్సహించే విధంగా మనం అలాంటి ఒక శాస్త్ర సాంకేతిక విధానాన్ని మనం అవలంబించాలి. దాంతో పాటుగా దేశ ప్రజల భద్రతకి శాస్త్ర సాంకేతిక రంగం అందించే ఫలితాలని ఉపయోగించుకోవాలి. సో దేశ భద్రతకు సంబంధించినటువంటి ఈ శాస్త్ర సాంకేతిక సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉందో అందరూ ఉపయోగించుకునే విధంగా తయారు చేసుకోవాలి. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1958 గురించి మనం చెప్తున్న విషయాలు. ఒకసారి లక్ష్యాలు ఏమున్నాయి. 1958 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ తయారు చేసేవారు, రూపొందించిన వారుగా మనం చెప్పే ఒక శాస్త్రవేత్త ఎవరంటే హోమీ జహాంగీర్ బాబా దీన్ని రూపొందించడం జరిగింది. అయితే దీన్ని మరి పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా కృషి చేసిన వారు మన భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. అది 1958 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలోని లక్ష్యాలు ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సాహం చేయాలి, తర్వాత ప్రచారం కూడా చేయాలి. అందరికి ప్రోత్సాహం చేయాలి, ప్రచారం సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహించి ప్రచారం చేసి ఓకేనా అభివృద్ధి చేసే విధంగా మనం కృషి చేయడం అంటే ప్రభుత్వం. అంటే శాస్త్రవేత్తలను తయారు చేయడము, ఆ శాస్త్రవేత్తలను దేశ సంపదగా గుర్తించాలి. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1958లో సెకండ్ పాయింట్. ఈ శాస్త్ర సాంకేతిక శిక్షణను వేగంగా అమలు చేయాలి. దేశంలో ఈ శాస్త్ర సాంకేతిక శిక్షణను వేగంగా అమలు చేయాలి. ఇంకొకటి ఈ ప్రజల్లో మనం శాస్త్రీయ వైఖరిని అంటే ఒక జ్ఞాన దృష్టిని ఆ సంవత్సరం సైంటిఫిక్ సంబంధించిన అప్రోచ్ ని ఆటిట్యూడ్ ని డెవలప్ చేసే విధంగా ఈ ఒక కృషి చేయాలి ప్రజల్లో. ఎందుకోసం అంటే ఈ శాస్త్రీయ వైఖరి ఉండడం వల్లనే ఈ శాస్త్రీయ విషయాలపైన ఒక అవగాహన వస్తుంది, కొత్త ఆవిష్కరణ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. విద్యారంగంలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గురించి చర్చలు సమావేశాలు ఏర్పాటు చేయాలి. స్వేచ్ఛగా మాట్లాడుకునే విధంగా విద్యా వ్యవస్థలో ఈ శాస్త్ర సాంకేతిక పాలసీని, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి. స్త్రీ పురుష భేదం లేకుండా దేశ ప్రజలలో శాస్త్ర సాంకేతిక సంబంధించిన సృజనాత్మకతను మనం గుర్తించి వారిని ప్రోత్సహించాలి. అది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది కాదు, స్త్రీ పురుష భేదం లేకుండా అందరిలో కూడా ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహించాలి. తర్వాత శాస్త్రీయ విద్య అనేది మనకు వ్యాప్తికి కృషి చేయాలి. ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం ద్వారా ఆలోచన వైఖరి అలా ఉంటుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు. మరొక లాస్ట్ చివరి అంశం ఈ పాయింట్ ఏంటంటే దేశ ప్రజల భద్రతకు అవసరమైనటువంటి విధంగా శాస్త్ర సాంకేతిక రంగం అందించే ఫలితాలని మనం ఉపయోగించుకోవాలి. దేశ భద్రతకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫలితాలు. సో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1958లో వచ్చినటువంటి మొదటి పాలసీ. ఇలా పాయింట్స్ మనకు రావడానికి ఆస్కారం ఉంది. దేశంలో శాస్త్రవేత్తలని తయారు చేసి వారిని దేశ సంపదగా, భారతదేశంలో శాస్త్రవేత్తలను తయారు చేసి వారిని దేశ సంపదగా గుర్తించాలన్నది ఈ కింది వాళ్ళు ఏ సంవత్సరంలో వచ్చినటువంటి ఒక శాస్త్ర సాంకేతిక విధానంలో కలదు అని చెప్పేసి, అంటే పాలసీలో కలదు అంటే 1958 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో దేశంలో శాస్త్రవేత్తలను దేశ సంపదగా గుర్తించడం అనేది మనకు ఒకటి ఉందన్నమాట. దాంతో పాటుగా విద్యారంగంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆ విధంగా ప్రారంభించి స్వేచ్ఛగా దానిపై మాట్లాడుకునే అవకాశం ఏ పాలసీ మనకి ఇచ్చింది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1958. స్త్రీ పురుష భేదం లేకుండా అందరిలో శాస్త్రీయ విజ్ఞానాన్ని, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఆ విధంగా ప్రోత్సహించాలని చెప్తున్నటువంటి ఒక లక్ష్యంగా గల ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఏంటంటే 1958 నాటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ చెప్పుకోవచ్చు. భారతదేశంలో మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1958లో వచ్చినటువంటి మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో మరి రూపకర్తగా ఎవరిని పిలుస్తారు అని చెప్పేసి అంటే హోమీ జహాంగీర్ బాబా. సో ఇది మనకు మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. ఎలాంటి ప్రశ్నలు వస్తే కూడా మనం డిస్కస్ చేసాము. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనేది ఎప్పుడు రావడం జరిగింది అంటే మళ్ళీ సుమారుగా 30 years లో 3 దశాబ్దాల కాలం తీసుకున్న తర్వాత ఈ పాలసీ రావడం జరిగింది. మరి 1983లో రెండవ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మన దేశంలో ఎప్పుడు SNT పాలసీ అనేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఎప్పుడు రావడం జరిగిందంటే 1983లో రావడం జరిగింది. 1983లో 1983లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని తీసుకురావడం జరిగింది. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఎంత టైం పట్టడానికి కారణం ఏంటి, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనకంటే వ్యూవర్స్ ఒకసారి మనం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే మనము మొదటి పంచవర్ష ప్రణాళికల్ని మనం వ్యవసాయ రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. రెండవ పంచవర్ష ప్రణాళికల కాలంలో మనం ఏంటంటే పారిశ్రామిక రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఈ వ్యవసాయం పరిశ్రమ రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల దేశం అనేది ఈ వ్యవసాయ పరిశ్రమల సంబంధించిన రంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో మనకు అభివృద్ధి చెందడం అనేది జరిగింది. మరి అభివృద్ధి చెందడంతో పాటుగా దేశంలో మనకు సాంకేతిక నిపుణుల యొక్క సంఖ్య కూడా పెరిగిన విషయాన్ని మనకు గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983ని భారత ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో 1983లో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983లో లక్ష్యాలు ఎలా ఉన్నాయి, 1983లో లక్ష్యాలు మనం ఎలా ఉన్నాయి మనం గమనించినట్లయితే ఈరోజు స్వదేశీ సాంకేతికతను ఏం చేయాలి, అభివృద్ధి చేయాలి. అంతేకాకుండా దిగుమతి చేసుకున్న సాంకేతికతను దేశీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా వాడుకోవాలి. స్వదేశీ సాంకేతికతను, స్వదేశీ అంటే భారతదేశంలో తయారు చేసుకునే సాంకేతికతను అభివృద్ధి చేయడం, దాంతో పాటుగా దిగుమతి చేసుకునే సాంకేతికత టెక్నాలజీ ఏదైతే ఉందో అది భారతీయ అవసరాలకి వాడుకోవాలి, దేశీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా దాన్ని వాడుకోవడం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, స్వదేశీ సాంకేతికతను మనం అభివృద్ధి చేయాలి. మన ఇండియాలో సాంకేతికతని మనం సొంతంగా ఇండియా ఇట్స్ ఓన్ డెవలప్మెంట్ గా మనం కొన్ని స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయాలి. కొన్ని లేని సాంకేతికతను మనం వివిధ దేశాలు దిగుమతి చేసుకుంటున్నప్పుడు దాన్ని మన భారతీయ అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవడం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983లో ఒక లక్ష్యం. దాంతో పాటుగా ఈ శాస్త్ర సాంకేతికను కేవలం వ్యవసాయం పరిశ్రమల అభివృద్ధికే కాకుండా సమాజంలో అణగారిన వర్గాలకి, మహిళలకి, వెనుకబడిన ప్రాంతాలకు కూడా యూజ్ చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు ఒకటి గమనించాలి, రెండో పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. పరిశ్రమలు తర్వాత వ్యవసాయానికి మాత్రమే మనం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ వాడుకోవడం కాదు, సమాజంలో వెనుకబడినటువంటి ప్రాంతాలు, అణగారిన వర్గాలు, తర్వాత మహిళల అభివృద్ధి గురించి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ వాడుకోవడం అనేది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983 యొక్క విషయం అన్నమాట. మరి
తర్వాత 3.3 లక్ష్యం ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ 1983 యొక్క మరొక 3వ లక్ష్యం మనం గమనించినట్లయితే దేశంలో అపరిమితంగా ఉన్నటువంటి వనరులను అపరిమితంగా ఉన్నటువంటి మానవ వనరుల్ని ఉపయోగించుకునే విధంగా మానవ వనరుల్ని అంటే మ్యాన్ పవర్ ని ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కృషి చేయాలని చెప్పి దీని యొక్క అర్థం. అంటే ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మనకు ఎలా ఉండాలి మన దేశంలో అంటే మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా ఉండాలి. వినియోగించే విధంగా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983లో లక్ష్యం పెట్టడం జరిగింది. అంతేకాకుండా సాంప్రదాయ పద్ధతుల్ని మన వాణిజ్య ప్రయోజనాలు సిద్ధించేలా ఉండాలి. సో ఏదైనప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఎలా ఉండాలంటే మన వాణిజ్య ప్రయోజనాలని కాపాడే విధంగా మన వాణిజ్య ప్రయోజనాలని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983లో ప్రతిపాదించడం జరిగింది. దాంతో పాటుగా మరొక అంశం మీరు గమనించినట్లయితే ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక స్ట్రాటజికల్ గా అంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి శాస్త్ర సాంకేతిక విధానం అనేది మనకు అవసరం. ఈ వ్యూహాత్మకమైన శాస్త్ర సాంకేతిక విధానం ద్వారా మనం ఏమవుతుందంటే ఈ శాస్త్ర సాంకేతిక విధానం ద్వారా కూడా మనము అభివృద్ధి పడే విధంగా కృషి చేయడం అనేది అంటే దీని అర్థం ఏంటంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక శాస్త్ర సాంకేతిక విధానాన్ని మనం పెట్టాలనేది దీని యొక్క ఉద్దేశం. దాంతో పాటుగా మన శాస్త్ర సాంకేతిక విధానం అనేది ఎలా ఉండాలంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా మనం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని మనం తయారు చేస్తున్నాం. మన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అనేది ఒక అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఇంధన వనరుల్ని ఉపయోగిస్తూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది తోడ్పడాలి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే దేశంలో ఈ పరిశ్రమల రంగం పెరగడం వల్ల ఆటోమేటిక్ గా మనకు తెలిసి ఈరోజు కాలుష్య ప్రభావం అనేది కనబడుతుంది పరిశ్రమల ద్వారా కర్బన ఉద్గారాలు రావడం వల్ల. అలాంటప్పుడు మనకి ఏంటంటే మనకి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విధానం అనేది మనకి ఎలా ఉండాలంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనేది ఓకేనా ఈ పాలసీలో ఈ పర్యావరణ సమతుల్యతను కాపాడే విధంగా మనం ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విధానం మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి. దాంతో పాటుగా మరొక అంశం మీరు గమనించినట్లయితే మనము మన దేశం యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన అవసరాలకి మనము ఉపయోగించుకుంటున్నప్పుడు ఒక్కోసారి ఆ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన అవసరాలను తీర్చలేని పరిస్థితిలో మనకు వనరులు తక్కువ ఉన్నప్పుడు అంటే డబ్బు అలాంటి లేని పరిస్థితిలో ఈ సంవత్సరం విషయంలో మనం ఏంటంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో పెట్టుబడి పెట్టడానికి అవసరమైతే ఏం చేయాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా ఈ శాస్త్ర సాంకేతిక విధానంలో మనము ఏం చేయొచ్చు అంటే ఎంకరేజ్ చేసే విధంగా ఒక లక్ష్యాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ కాలం చెల్లినటువంటి శాస్త్ర సాంకేతిక సంబంధిత విషయాలతో మనం ఏం చేయాలంటే కొత్త టెక్నాలజీని అంటే మోడర్న్ టెక్నాలజీని మనం వాడాలి. మోడర్న్ టెక్నాలజీని అంటే ఒక సాంప్రదాయ టెక్నాలజీ తీసేసి ఒక మోడర్న్ టెక్నాలజీని మనం వాడడం అనేది మనకి ఇంపార్టెంట్. సో మరొకసారి ఒక గిస్ట్ లాగా మనం చూద్దాము. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983లో ప్రధానమైన చర్చ దేనిపైన ఉంది? సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కూర్చడంలో దాన్ని తయారు చేయడం అంటే పరిశ్రమలు వ్యవసాయం పైన దాన్ని ఆ విధంగా వాటిలో అభివృద్ధి జరిగింది కాబట్టి దానిపైనే కూర్చడం జరిగింది. ఒకటి ఏంటంటే స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయాలి. దిగుమతిని ఏం చేయాలంటే మన దేశీయ అవసరాలకి మనం ఉపయోగించుకోవాలి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. దాంతో పాటుగా మనం గమనించినట్లయితే ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము పరిశ్రమలు వ్యవసాయానికే కాకుండా అణగారిన వర్గాలకి మహిళలకి తర్వాత వెనుకబడినటువంటి ప్రాంతాలకు కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడే విధంగా ఉండాలి. మరొక అంశం మనం గమనించినట్లయితే మరి దేశంలో ఉన్నటువంటి మనకు అపరిమితంగా ఉన్నటువంటి మానవ వనరుల్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉండాలి. వాణిజ్య ప్రయోజనాలను మనం అభివృద్ధి చేయడానికి ఉండాలి. ఎందుకోసం అంటే ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో మనం పోటీ పడే విధంగా ఉండాలి. ఒక వ్యూహాత్మకమైన సైన్స్ అండ్ టెక్నాలజీని మనం వాడాలి. అంతేకాకుండా ఈ యొక్క
పర్యావరణ సమతుల్యతను కాపాడే విధంగా మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి. అవసరమైతే ఇఫ్ నెసెసరీ ఈ సంవత్సరం శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ఒక మన అభివృద్ధి కావడానికి అవసరమైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని FDI అంటారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ఇందులో మనం ప్రోత్సహించాలి, అంటే అనుమతించాలి. అంతేకాకుండా కాలం చెల్లినటువంటి సాంకేతిక పద్ధతుల స్థానాన్ని మనం ఏం చేయాలంటే ఈరోజు మోడర్న్ టెక్నాలజీని, ఆధునిక సాంకేతికతను మనం వాడాలి. సో ప్రశ్నలు ఎలా రాబోతాయి గమనించాలి. రెండవ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది అని చెప్పేసి అంటే 1983 మానవ వనరుల్ని, మన దేశంలో అపరిమితంగా ఉన్నటువంటి మానవ వనరుల్ని మానవ వనరుల్ని పూర్తిగా వినియోగించుకునే దానికి ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందంటే 1983 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. అంతర్జాతీయ స్థాయిలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పోటీ పడాలి అనే ఒక విషయాన్ని ఒక లక్ష్యంగా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983. పర్యావరణ సమతుల్యత కాపాడాలి అని ఆ విధంగా ఒక లక్ష్యంగా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవచ్చు అని చెప్పినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఒక లక్ష్యంగా ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ 1983. సో ఈ రెండు కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఈ 1958, 1983 పైన 1958, 1983 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ పైన మనం డిస్కస్ చేశాం. 1958లో మొదటి శాస్త్ర సాంకేతిక విధానం, తర్వాత మనకి 1983లో రెండవ శాస్త్ర సాంకేతిక విధానం రావడం జరిగింది. దీని తర్వాత వచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక విధానం మన మూడవ శాస్త్ర సాంకేతిక విధానం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1993, 1993. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ శాస్త్ర సాంకేతిక విధానంగా చెప్పొచ్చు. కారణం ఏంటంటే 1991లో ప్రవేశపెట్టినటువంటి నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా ఈ యొక్క సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. సో ఈ నూతన పారిశ్రామిక విధానంలో మనకి ఏంటంటే మనకు ఆర్థిక వృద్ధి సాధించడం ఇలాంటి ఎన్నో టార్గెట్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో చేయడం జరిగింది. అంటే ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని నాణ్యతను, పోటీని పెంపొందించే విధంగా అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం సాధించడం. ఆర్థిక వృద్ధిని ఇక్కడ కీ పాయింట్ గమనించిన ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని నాణ్యతను, తర్వాత పోటీని పెంపొందించే విధంగా అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోవడం. మరొక విషయాన్ని గమనించినట్టే సమాజంలో అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచేందుకు మనం సైన్స్ అండ్ టెక్నాలజీని మనం తయారు చేసుకోవడం. సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫలాలు అనేది రావడం. దాంతోపాటుగా మనం గమనించినట్లయితే మనం పరిమితంగా ఉన్నటువంటి కొన్ని వనరుల్ని సరైన రీతిలో ఉపయోగించి అభివృద్ధి సాధించడం. పరిమితంగా ఉన్నటువంటి వనరుల్ని మరి సరైన విధంగా ఉపయోగించుకొని మరి అభివృద్ధి సాధించే విధంగా కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడే సాంకేతిక విలువలను స్వీకరించి తద్వారా పర్యావరణానికి హాని కలగని విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం. అంటే చెప్పాలంటే పర్యావరణాన్ని కాపాడే విధంగా మనం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకోవడం. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, పర్యావరణాన్ని హాని చేయని విధంగా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ మనం వాడుకోవడం. సో అంతేకాకుండా మరొక అంశం మీరు గమనించినట్లయితే ఈ యొక్క ప్రభుత్వము, తర్వాత ల్యాబొరేటరీస్, తర్వాత విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు వీటి మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం. అంతేకాకుండా వీళ్ళ మధ్య మనకి సంబంధించినటువంటి నైపుణ్యాలను మనం ఇక్కడ వాడుకోవడం. ఈ శాస్త్ర సాంకేతిక సంబంధించిన విషయాల్లో ప్రభుత్వము, ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు కలిసి పనిచేసి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకుంటూ మనకి ఏంటంటే మంచి నైపుణ్యాలను అనేది కూడా ఉపయోగించుకొని అభివృద్ధి అనేది సాధించడము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఒక లక్ష్యం. అంతేకాకుండా ఈ నాణ్యతను, పరిమాణాన్ని పెంచడంలో మానవ నైపుణ్యాన్ని ఉపయోగించడం. నాణ్యతను, పరిమాణాన్ని పెంచడంలో ఈ శాస్త్ర సాంకేతిక పాలసీలో భాగంగా ఈ మానవ నైపుణ్యాన్ని కూడా పెంచడం అనే అంశం గమనించండి. అంతేకాకుండా ఇంకొక కీ పాయింట్ 1993 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మన శాస్త్ర సాంకేతిక విధానాలకు, ఈ శాస్త్ర సాంకేతిక సంబంధించినటువంటి
ఓకేనా, అభివృద్ధిలో ఈ యొక్క పెట్టుబడిని మనము ఒక ఎంత ఉందంటే ఒక జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో, గ్రాస్ అంటే స్థూల జాతీయోత్పత్తిలో మనం గమనించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 0.97% మాత్రమే యూజ్ చేస్తున్నాం, 0.97%. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ 93 ఏం చెప్తుందంటే ఈ జీడిపిలో మనం 0.97 యూజ్ చేస్తున్నాం ప్రస్తుతం. కానీ 2000 సంవత్సరం నాటికి జీడిపిలో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన పెట్టుబడిని మనం ఎంత పెంచాలి, ఎంత కేటాయింపులు జరగాలంటే 5% జరగాలి, 5% మనం సారీ ఇక్కడ 2000 ప్రకారం మనం ఎంత పెంచాలి అంటే క్షమించండి 2%కి మనం పెంచాలి, 2%కి పెంచాలి 2000 సంవత్సరం నాటికి. ఈ శాస్త్ర సాంకేతిక విషయాలలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మన యొక్క పెట్టుబడిగా ఎంత ఉండాలి, ఈ యొక్క సమయ లక్ష్యాలు అంటే 2% చేయాలి ఈ యొక్క జీడిపి అనే విషయాన్ని. వ్యూయర్స్ దయచేసి ఈ యొక్క పాయింట్ మరొకసారి చూడండి, ఓకేనా. శాస్త్ర సాంకేతిక విషయాలలో పరిజ్ఞానంలో పెట్టుబడి జీడిపి 0.97% నుండి 2000 సంవత్సరానికి ఎంత చేయాలంటే 2%కి చేయాలనేది ఒకటి ఉంది. అంతేకాకుండా మరొక లక్ష్యం ఏంటంటే ఖనిజ వనరులను వెలికి తీయడం, తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య సేవలు, తర్వాత వివిధ పరికరాల తయారీలో మనం ఏం చేయాలంటే ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా యూజ్ చేసే విధంగా మనం కృషి చేయడం అనేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1993లో ముఖ్యమైనటువంటి అంశము, ఓకేనా. 1991 నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా నూతన పారిశ్రామిక విధాన లక్ష్యాలను చేర్చే విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 93 రూపొందించుకోవడం జరిగింది. సో ఆ అంశాన్ని గమనించాలి, ఓకేనా, ఆ అంశాన్ని గమనించాలి. 1993 విషయంలో 93లో వచ్చినటువంటి 3వ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి అంటే ఇందులో కీ పాయింట్స్ ఒకటి మనకు మిగతా వాటికి ఈ సైన్స్ అంటే ఎక్కడ మనకు ఒకటి వస్తుందండి, ఇక్కడ ఈ జీడిపి విషయాన్ని మీరు గమనించాలి. జీడిపి విషయంలోని కొంచెము మిగతా పాలసీకి ఇక్కడ కొంచెం మనకు ఒక వేరియేషన్ ఉంటుంది, ఓకేనా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 93 ఏం చెప్తుందంటే జీడిపిని మనం పెంచుకోవాలి, జీడిపిలో సైన్స్ అండ్ టెక్నాలజీ వాటాను పెంచాలి. ప్రస్తుతం ఉన్నటువంటి 0.97%ని 2000 సంవత్సరం నాటికి ఓకేనా ఎంత చేయాలంటే 2%కి చేయాలి. సో ఇది అంతేకాకుండా ప్రభుత్వం, ప్రయోగశాలలు, తర్వాత ల్యాబొరేటరీస్ మధ్య అంటే విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు అన్ని కూడా ఏం చేయాలంటే ఓకేనా మధ్య సంబంధాలు మెరుగుపరుచుకొని ఈ నైపుణ్యాలు అనేది ఉపయోగించుకోవడం అనేది ఒక ఉద్దేశం అన్నమాట. ఇది ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 93 పైన. తర్వాత నెక్స్ట్ మరి 93 తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే 4వ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అది 2003లో రావడం జరిగింది. 2003 సంవత్సరంలో మరి రావడం జరిగింది. మరి ఇది 90వ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని 2003లో వచ్చినటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బెంగళూరులో జరిగినటువంటి 90వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో విడుదల చేయడం జరిగింది. 90వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశము 2003లో న్యూఢిల్లీ మన బెంగళూరులో జరిగింది. అప్పుడు ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 90వ సంబంధించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో మరి 2003 సంవత్సరానికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని ఈ శాస్త్ర సాంకేతిక విధానం 2003 విడుదల చేయడం జరిగింది. మరి 2003 శాస్త్ర సాంకేతిక సంబంధించినటువంటి విధానంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఒక మంచి అంశం ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము మరియు ప్రైవేట్ సైంటిస్టుల మధ్య సహకారం ఉండాలి అనే విషయం. అంటే ఈ మెరుగైన పరిశ్రమ గురించి ప్రభుత్వం రంగంలోను ప్రైవేట్ సంస్థల్లోనూ పనిచేసే శాస్త్రవేత్తల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించాలి. పరస్పర సహకారం అనేది ఉండాలి. అంటే ప్రభుత్వము ప్రైవేట్ సైంటిస్టుల మధ్య పరస్పర సహకారం అనేది మనకు అవసరం. ఎందుకోసం అంటే మెరుగైన పరిశోధనలు అవసరమైతే ఈ పరిశోధనని ఇచ్చిపుచ్చుకోవడం, తర్వాత కలిసి చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం చేయడం వల్ల ఏమవుతుందో ముక్కుమ్మడిగా ఒకటి మనకు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని దీని యొక్క ఉద్దేశం. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇండైరెక్ట్ గా మనకి ఏంటంటే శాస్త్ర సాంకేతిక విధానాలలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో ఈరోజు ప్రైవేట్ వ్యవస్థను కూడా మనం ఇక్కడ ఇన్వైట్ చేసినట్టుగా మనం భావించాలి. ప్రైవేట్ వ్యవస్థను కూడా ప్రైవేట్ రంగంలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఒక ఇన్వైట్ చేయొచ్చు, ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులు రావచ్చు అనేది దీని యొక్క అంశము. ప్రభుత్వ మరి ప్రైవేట్ సైంటిస్టుల మధ్య సహకారాన్ని పెంపొందించడం, అంతేకాకుండా ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ యొక్క మరొక మనకు ఈ లక్ష్యము సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003. ఇంకొకటి గ్రామీణ ప్రాంతాలు మరి పట్టణ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి
అసమానతలని తొలగించే విధంగా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మనకు ఉండాలి. సో ఇది మనకు తెలుసు, అంటే పట్టణాల్లో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక సంబంధించినటువంటి ఏదైతే మనకు లభ్యత ఉందో అలాంటి మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా లభ్యత అనేది ఉండడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే టెక్నాలజీ పరంగా ఈరోజు పట్టణాలకి గ్రామాలకి ఆ విధంగా వేరియేషన్ తగ్గింది. ఇప్పుడున్న మనం ఈ యొక్క జనరేషన్ గురించి ఇప్పుడున్న ఎట్ దిస్ మూమెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు మీరు గమనించే ఉంటారు, ఈరోజు మీరందరూ కూడా వ్యూవర్స్ టెక్నాలజీ ద్వారా మీరు యూట్యూబ్లో ఇలాంటి క్లాసెస్ వింటున్నారు. మరి ఇలాంటిది ఇక్కడ కూడా ఏంటంటే ఆ యొక్క పట్టణాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న అలాంటి అంశం మనకు ఉంది. ఇది టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక భాగంగా చెప్పుకోవాలి. అది 2003లోనే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రజలకు కావాల్సినటువంటి పౌష్టికాహారం, సురక్షితమైన నీరు, ఆరోగ్యము, వ్యవసాయం మరియు ఇంధనము, పర్యావరణ రంగాల్లో ఈ యొక్క భద్రతను కాపాడాలి. పర్యావరణ భద్రత ఉండాలి, ఇంధనానికి భద్రత, ఈ యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సురక్షితమైన నీరును అందించడంలో కూడా మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకోవడం దీని యొక్క ఉద్దేశం. పౌష్టికాహారాన్ని అందించడంలో కూడా ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం యూజ్ చేయడం అనేది మనం ఇంపార్టెంట్గా చెప్పాలి. అంతేకాకుండా ఈ విశ్వవిద్యాలయాల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పటిష్టపరచడం, ఇది ఒక మేజర్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం విశ్వవిద్యాలయాల్లో పటిష్టపరచడం ఎందుకోసం అంటే అక్కడ నుండి ఒక మాస్టర్స్ డిగ్రీస్ ఇవ్వాలి, అక్కడ నుండి మనం పిహెచ్డీస్ అక్కడే జరుగుతాయి. కాబట్టి పరిశోధనలో కూడా ఎప్పుడైతే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కడ మనం పటిష్టపరిచామో ఒక శాస్త్రవేత్తలు తయారు కావడం, వాళ్ళు దేశ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం అనేది మనకు ఉంటుంది. అందుకోసమే విశ్వవిద్యాలయాల్లో ఈ శాస్త్ర సాంకేతికను పటిష్టపరచడం అనేది ఏ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ చెప్తుంది అంటే 2003 నాటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ చెప్తుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు ఆ విధంగా తగ్గించే విధంగా కృషి చేయాలని లక్ష్యం ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఏది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003. సో అలాంటి ప్రశ్నలు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతో పాటుగా మరొక లక్ష్యం ఏంటంటే ఈ శాస్త్రీయ పరిశోధన, ఇంజనీరింగ్ సంస్థలను బలోపేతం చేయడం. ఈ శాస్త్రీయ సంస్థలు అంటే మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రీయ పరిశోధన సంస్థలు, సిఎస్ఐఆర్ కానివ్వండి, ICMR కానివ్వండి, DRDO, ISRO, ఇలాంటి అన్ని శాస్త్రీయ పరిశోధన సంస్థలను మనం ఏం చేయడం అంటే బలోపేతం చేయడం. ఇంజనీరింగ్ వ్యవస్థను కూడా ఆ సంస్థను కూడా బలోపేతం చేయడం. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే ఒక సాంకేతిక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడము. అంటే మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, మన దేశంలో ఉన్నటువంటి ఈ శాస్త్రీయ పరిశోధనలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, విద్యార్థులు వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను అందించే విధంగా అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడము. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003లో మరొక కీలకమైన అంశము. సో అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలను, సాంకేతిక నైపుణ్య కేంద్రాలని ఏర్పాటు చేయడం. అంతేకాకుండా మన శాస్త్ర సాంకేతిక సంబంధించిన పరిజ్ఞానం అనేది ఎలా ఉండాలంటే పేదరిక నిర్మూలనకి కృషి చేయడం, అంతేకాకుండా ఆకలి, పోషకాహార లోపాలని అధిగమించడం. ఎందుకోసం అంటే భారతదేశము మరి ఇలా డెవలపింగ్ కంట్రీ కాబట్టి డెవలపింగ్ కంట్రీలో ఇలాంటి ఒక సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. మరి ఆకలి, పేదరికము, పోషకాహార లేమి ఇవన్నీ ఉంటాయి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వాడుకొని వీటిని మనం ఏం చేయాలంటే ఓవర్కమ్ చేసే విధంగా, అధిగమించే విధంగా ఉండాలి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ దేశ పురోగతికి అంటే ఇండియా డెవలప్మెంట్ గురించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనేది ఉండాలి. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు ఉపయోగపడాలి ఇండియా సంబంధించిన అభివృద్ధికి, దేశ పురోగతికి. అంతేకాకుండా మేధావుల యొక్క సమస్యలను, మేధావుల యొక్క వలసలను మనం అరికట్టడమే కాకుండా ఈ మేధో సంపత్తి హక్కులు, ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మేధో సంపత్తి హక్కులను కూడా పరిరక్షించడం అనేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003లో ఒక ప్రధాన అంశం. అంటే మన సామాజిక విషయాలు, సామాజిక వస్తువులు కనిపెట్టడం, ఆ కనిపెట్టినప్పుడు దానికి సంబంధించిన హక్కు మనకు ఉండడం, అది ప్రభుత్వమే కానీ ప్రైవేటే కానీ మేధావులు కానివ్వండి, వాళ్ళ యొక్క వస్తువులపైన పేటెంట్ ఉండడం, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క మేధో సంపత్తి హక్కులు అంటారు. దాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం. వాటిని మనం పరిరక్షించాలి. ఇలా అడుగుతాడు, మేధో సంపత్తి హక్కులను పరిరక్షించడము అనేది ఏ సైన్స్ టెక్నాలజీ పాలసీలో ఒక లక్ష్యము అంటే అది మనం 2003 నాటి ఓకేనా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ యొక్క లక్ష్యం అనే అంశము మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా మన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ
ఎలా ఉండాలి అంటే అది ప్రకృతి వైపరీత్యాలను గుర్తించే విధంగా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందే గుర్తించి మన ఒక ప్రజలని మానవ నష్టాన్ని కాపాడే విధంగా, మనకు తగ్గించే విధంగా ఉండాలి ఈ సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి చివరిది 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో చివరిది 10వ పంచవర్ష ప్రణాళిక కాలం నాటికి. 10వ పంచవర్ష ప్రణాళికలో ఈ యొక్క శాస్త్ర సాంకేతికం పైన పెట్టుబడిని ఏం చేయాలంటే ఈ యొక్క 2% నిధులను కేటాయించాలి. 2% నిధులు అంటే మొత్తము ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో కేటాయించిన నిధులలో మొత్తము మనకి ఇక్కడ 2% నిధులు దేనికి కేటాయించాలంటే SNTకి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కేటాయించాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒకసారి కంపారిటివ్ స్టడీ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 93లో మీరు గమనించినట్లయితే జీడిపిలో మనము ఒక 0.97%ని 2000 నాటికి 2% చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మీరు గమనించినట్లయితే ఒక 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి కేటాయించిన నిధులు ఎంతంటే 2%. సో ఇది 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కీలకమైన అంశాలు మీరు గమనించాలి. విశ్వవిద్యాలయాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ బలోపేతాన్ని కృషి చేయడం, అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహించడం, అంతేకాకుండా దేశ పురోగతికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండడం, అంతేకాకుండా మేధావుల వలసను నిరోధించడం, మేధావులకు సంబంధించినటువంటి ఏదైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్, మేధో సంపద హక్కులను పరిరక్షించడం, అంతేకాకుండా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రకృతి వైపరీత్యాలను ముందే హెచ్చరించడం, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయని చెప్పి ముందే హెచ్చరించి మానవ నష్టాన్ని, ఒక వనరుల నష్టాన్ని తగ్గించడం అనేది, అంతేకాకుండా 10వ పంచవర్ష ప్రణాళికలో మనకు ఎంత శాతం కేటాయించాలంటే ఈ 2% సంబంధించిన నిధులని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి కేటాయించడం అనేది మనకు ఈ 2003 శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సంబంధించిన పాలసీలో ఉండడం జరిగింది. ఈ తర్వాత మరి 5వ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2013లో విడుదల చేయడం జరిగింది. 5వ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2013లో. మరి దీన్ని ఎప్పుడు విడుదల చేశారంటే ఈ సంబంధించినటువంటి 2013లో జనవరిలో 100వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం అనేది కోల్కతాలో జరిగింది. ఈ 100వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ విధానం యొక్క ప్రధానమైన లక్ష్యాలు ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2013 నాటి విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2013లో అంటే ఈ బడ్జెట్ విషయాన్ని మీరు గమనించినట్లయితే ఈ పరిశోధన అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఈ బడ్జెట్ లో మనం 2% నిధులని మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇందులో పరిశోధనకి కేటాయించాలి. 2% నిధులని మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేటాయించడం అనేది ఒకటి. మరి అంశం గమనించాలి. అవసరమైతే ప్రైవేట్ రంగానికి కూడా ఇక్కడ భాగస్వామ్యం అనేది ఉండాలనేది కూడా పెంచాలి. అంతేకాకుండా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఈ ప్రైవేట్ యొక్క భాగస్వామ్యాన్ని కొంచెం పెంచడం అనేది ఈ 2013 యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా ఈ 2013లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఇంకొక వర్డ్ని కూడా చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ కూడా దీన్ని పిలుస్తాము. ఇన్నోవేషన్లు అంటే అర్థం ఏంటంటే ఆవిష్కరణ చేయడం. ఈ ఆవిష్కరణ విషయంలో నూతన పరికల్పన కూడా అంటాం. ఈ ఆవిష్కరణ విషయంలో ఈ యొక్క మానవ సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పెంచడం, హ్యూమన్ పవర్ని పెంచడం, మ్యాన్ పవర్ అనేది పెంచడం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్నోవేషన్లో ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలకు మనం ఎంత ఈ యొక్క అభివృద్ధి పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు పనిచేసే వారికి మనం ఇప్పుడున్నటువంటి పనిచేసే వారితో పోలిస్తే 5 సంవత్సరాల్లో 66% పెంచడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యం. మరొకసారి గమనించండి, ఇన్నోవేషన్ లో భాగంగా ఆవిష్కరణలో భాగంగా ఈ 2013 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఒక రానున్న 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంబంధించిన సిబ్బందికి అంటే పరిశోధనలో పనిచేసే సిబ్బందిని 66% పెంచడం అనేది దాని యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకోసమే యుఎస్ మీ అందరూ తెలుసు CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ద్వారా JRF, SRF ఇలాంటి కార్యక్రమాలు కూడా దీనిలో భాగంగా వాళ్ళు కూడా ప్రోత్సాహం చేయడం, స్టైఫండ్ ఇవ్వడం కూడా దానిలో భాగంగా మనం చెప్పాలి. దాంతోపాటు ఈ మానవ సామర్థ్యంలో గమనించినట్లయితే మహిళలు ప్రవేశించడానికి సరైన వాతావరణాన్ని కూడా కల్పించాలి. పరిశోధనల్లో మహిళల్ని ప్రవేశించడానికి సరైనటువంటి వాతావరణాన్ని కూడా కల్పించాలి. అంతేకాకుండా ఈ ఇంటర్ యూనివర్సిటీ కేంద్రాల్లో సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఈ 2 సబ్జెక్ట్స్ ని మనం ఏం చేయాలంటే సైన్స్ అండ్ హ్యుమానిటీస్ రంగాలకు చెందినటువంటి వివిధ భాగాల్ని ఒకే గూటికి తీసుకురావడం, ఒకే చోటికి కూడా తీసుకురావడం అనేది ఒక ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే హ్యుమానిటీస్
హ్యుమానిటీస్ లో మనకి ఏం చేయాలో తెలుస్తుంది. మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కడ సైన్స్ మనం ఉపయోగించడానికి ఆ విధంగా ఆస్కారం ఉంటుంది. కానీ వేరుగా మనం చూడకుండా సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ని ఒకే చోటుకి తీసుకురావడం వల్ల మనకు సమస్యలు తెలుస్తాయి, దాని పరిష్కార మార్గం అనేది అర్థమవుతున్న విషయాన్ని దయచేసి యూఎస్ ఈ కోణంలో అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా మరొక అంశం, దేశంలో ఈ ముఖ్యమైనటువంటి ఒక 10 రంగాలను తీసుకోండి. దేశంలో ఈ అంటే బిజినెస్ చేయడానికి వ్యాపారం సంబంధించిన విభాగంలో ఒక 10 రంగాలను గుర్తించి ఆ రంగంలో అత్యధికంగా మనం పెట్టుబడి పెట్టి దాన్ని మనం ఏం చేయాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాన్ని అక్కడ మనం ఏం చేయాలంటే యూజ్ చేయడం అవసరం. అంటే 10 రంగాలు అంటే దేశంలో ఒక 10 రంగాలను గుర్తించి అందులో అత్యధికంగా మనం పెట్టుబడి పెట్టాలి, అది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి సంబంధించినది ఉండాలని చెప్పేసి దీని యొక్క భావన. దాంతో పాటుగా మరొక అంశం మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో, ఈ వ్యవసాయ రంగంలో కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వాడుతూ ఈ పరిశోధన అభివృద్ధి విధానానికి శాస్త్ర సాంకేతిక విధానానికి మధ్య సంబంధం ఉండాలి. అంటే పరిశోధన చేస్తాం వ్యవసాయ రంగంలో, మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీతో మనం ఏం చేయాలి అనుసంధానం చేసుకొని మనం ఒక వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధించడానికి మనకు ఉంటుంది. అంతేకాకుండా ఈ పరిశోధన అభివృద్ధి విషయంలో ఏదైతే రిస్క్ ఉంటుందో ఆ రిస్క్ ఉంటున్నప్పుడు అది ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రైవేట్ తో భాగస్వామ్యం ఉండాలి. అంటే ఇక్కడ ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పరిశోధనను లేదా మిగతా రంగాల్లో ఉన్నటువంటి పరిశోధన మరియు అభివృద్ధి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని మనం ఏం చేయాలంటే ఈరోజు ప్రైవేటు వ్యవస్థలను కూడా ఆహ్వానించాలి. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టర్ లోకి ఏం చేయాలంటే ప్రైవేట్ వ్యవస్థను ఆహ్వానించడం కూడా ఇదొక అంశం. దాంతో పాటుగా మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క శీతోష్ణ స్థితి మార్పు విషయంలో అంటే క్లైమేట్ చేంజ్ విషయంలో మనకు NAPCC అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ అంది క్లైమేట్ చేంజ్ అమలుపరచడంలో ఒక మంచి పాత్ర మనకు ప్రభుత్వం పోషించవలసి ఉంటుందని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ చెప్తుంది. నేషనల్ యాక్షన్ ప్లాన్ అంది క్లైమేట్ చేంజ్ అనమాట. అంతేకాకుండా హరిత తయారీ విధానాలని అంటే గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మనం ఏం చేయాలంటే ప్రోత్సాహం అందించాలి. ఎవరైతే కర్బన ఉద్గారాలు తక్కువగా చేసి ఆ విధంగా తయారు చేస్తారు వస్తువులు, అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. దాంతో పాటుగా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు మరొకసారి ఇక్కడ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే మేధో సంపత్తి హక్కులని కాపాడడంలో ఇక్కడ ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ ను కూడా ఏర్పాటు చేయాలి. అవసరమైతే న్యాయమైన పోరాటం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉండేటట్టు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనం కంపారిటివ్ స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి ఒక లక్ష్యంగా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003లో కూడా ఒక మేధావులకు సంబంధించినటువంటి ఏదైతే మేధో సంపద హక్కులపైన కూడా కాపాడడం అనేది ఒక లక్ష్యంగా ఉంది. మళ్ళీ 2013 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పైన ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ను కాపాడాలనేది 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ యొక్క లక్ష్యం. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ను కాపాడంలో లీగల్ ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయాలన్నది 2013 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలోని ఒక అంశం. అంతేకాకుండా ఈ కొత్త శాస్త్ర సాంకేతిక ప్రాజెక్టుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేయాలనేది చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2013 చెప్తుంది అనమాట. అంటే దేశంలో అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఎక్కడికి వెళ్తుంది, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఒక లక్ష్యాలు ఏంటి, అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ అప్డేట్స్ ఏమున్నాయి, అలాంటి విషయాలను కూడా ప్రజలకు చెప్పడానికి ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి మనకు 2013 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ చెప్తుంది. సో మనం ఈ సెషన్లో మన ఈ ముఖ్యమైనటువంటి ఈ సెషన్లో ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి సిలబస్ లో ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో సమీకృత శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో పైన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాల పైన డిస్కస్ చేశాము. సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం అంటే పాలసీ 1958, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1993, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1993 తర్వాత 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2013. సో ఇది ఒక ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మనం ఒక నా విధంగా తయారు చేసుకున్నాం. ఇలా మనం ప్రిపేర్ అయినాం అనుకోండి, వచ్చిన ప్రశ్నలు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలం. ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించిన ప్రిలిమ్స్ లో ఈ సంబంధించిన సిలబస్ లో ఇది ఫస్ట్ టాపిక్ లో మరికొన్ని అంశాలు మనకి ఏంటంటే మన శాస్త్రవేత్తలు, తర్వాత శాస్త్రీయ పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు సాధించిన విజయాలు మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. అందులో కూడా మన బిట్స్ వస్తూ ఉంటాయి.
సో ఇది ఒక కాంపిటేటివ్ ఓరియంటెడ్గా చూస్తూ పాజిటివ్గా దయచేసి అర్థం చేసుకోండి. సో మళ్ళీ మనం గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు మరింత అంశంతో మరింత కరెంట్ అప్డేట్తో మళ్ళీ మనము నెక్స్ట్ సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతాం. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో మనము ఈ యొక్క సంబంధించినటువంటి మీ యొక్క ప్రిపరేషన్లో ఎప్పుడైనా సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ మీతో ఉంటుంది, మీతో పాటు వస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మీ విజయ పరపరను కొనసాగించండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.